వాణిజ్య ఒప్పందం జరిగిన నేపథ్యంలో ఎన్డీఏ ఎంపీలు హర్షం వ్యక్తం చేశారు. పార్లమెంట్ ప్రాంగణంలో ప్రధానిని ఘనంగా సత్కరించి మోడీపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా ఎంపీలు ప్రధాని మోడీ నాయకత్వంలో దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఉత్సాహం వచ్చిందన్నారు. గ్లోబల్ మార్కెట్లో భారత్ ఉత్పత్తులకు సులభమైన అవకాశాలు అందినందుకు అభినందనలు తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్యేల ఫిరాయింపు ఫిర్యాదుల వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ నోటీసులు జారీ చేశారు. కడియం శ్రీహరి కారు పార్టీ మీద నెగ్గి కాంగ్రెస్లోకి ఫిరాయించారని ఎమ్మెల్యే వివేకానంద స్పీకర్కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో రేపు ఉదయం 11 గంటలకు జరగబోయే విచారణకు రావాల్సిందిగా వివేకాకు కూడా నోటీసులు జారీ అయ్యాయి. కడియం వివేక వాదనలు స్పీకర్ వినిన్నారు. అయితే మొత్తం 10 మంది ఎమ్మెల్యేల ఫిరాయింపు పిటిషన్లు తన ముందుకు రాగా ఇప్పటికే 7గురికి స్పీకర్లు క్లీన్ చిట్ ఇచ్చారు. వాళ్ళెవరూ పార్టీ మారలేదని బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నట్లుగా తీర్పిచ్చారు. దానం నాగేందర్ పిటిషన్ ఇంకా విచారణ దశలో ఉంది. ఇక ఇప్పుడు కడియం శ్రీహరి పిటిషన్ విచారణ జరగబోతుంది. ఎమ్మెల్యేల ఫిరాయింపు ఫిర్యాదుల వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ నోటీసులు జారీ చేశారు. కడియం శ్రీహరి కారు పార్టీ మీద నెగ్గి కాంగ్రెస్లోకి ఫిరాయించారని ఎమ్మెల్యే వివేకానంద స్పీకర్కు ఫిర్యాదు చేశారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ ఫోన్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? ఎస్ లక్ష్మీనాథ్, పార్టీ ఫిరాయింపుల సంబంధించి కూడా ఈ వ్యవహారంలో కీలక మలుపు తిరిగినట్టుగా తెలుస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే 7 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా ఏదైతే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణ జరిపించారు. వాళ్ళకి సంబంధించి కూడా పార్టీ మారలేదన్నట్టుగా కూడా ఆ క్లీన్ చీట్ ఇచ్చిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. దీంట్లో ప్రధానంగా 2కి సంబంధించి కూడా స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, అలాగే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంబంధించి కూడా వీళ్ళ సస్పెన్స్ అవుతూ వస్తుంది.
ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు ఫిర్యాదుల వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంటుంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని హరీష్ అందిస్తారు. హరీష్ చెప్పండి ఇప్పుడు. రైట్. ఎస్ లక్ష్మణ్, రేపు కడియం సిఆర్ కి సంబంధించి కూడా విచారణకు హాజరు కావాలంటూ కూడా స్పీకర్ కార్యాలయం నోటీసులు పంపించడం జరిగింది. ఇక ప్రధానంగా దీంట్లో 7 మందికి సంబంధించి కూడా క్లీన్ చీట్ ఇచ్చిన నేపథ్యం కావచ్చు. ఇక దానం నాగేందర్ సంబంధించి కూడా మొన్న విచారణ జరిపారు. దాంట్లో ప్రధానంగా పిటిషన్ దారులు ఏదైతే కౌశిక్ రెడ్డి కావచ్చు, అలాగే బీజేఎల్పీ నేత మహేష్ రెడ్డికి సంబంధించి కూడా పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఇక ఇప్పుడు కడియం సిఆర్ కి సంబంధించి కూడా రేపు విచారణ జరగనున్న నేపథ్యం అయితే కనిపిస్తోంది. దీనికి వివేకానంద సంబంధించి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆయన నోటీసులు పంపించడం జరిగింది. కడియం కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీని వీడి చేరారన్నట్టుగా కూడా పలు ఆధారాలు కూడా అప్డేట్ రూపంలో సమర్పించడం జరిగింది. ఇక మొత్తంగా గత కొద్ది రోజుల కూడా స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యేకి సంబంధించి కూడా దీన్ని దాటివేస్తూ వస్తా ఉన్నారు. తనకు మరికొంత సమయం కావాలని కూడా స్పీకర్ ఎప్పుడైతే నోటీసులకు సంబంధించి కూడా రిప్లై ఇస్తా ఉన్నారు. ఇక రేపు ఖచ్చితంగా హాజరు కావాలంటూ కూడా స్పీకర్ కార్యాలయం నుంచి కూడా రేపు ఉదయం 11 గంటలకు విచారణ ఉంటుంది. దానికి హాజరు కావాలంటూ కూడా మరోసారి నోటీసులు పంపించడం జరిగింది. మొన్న దానం నాగేందర్ కి సంబంధించి కూడా విచారణ జరిగింది. దాంట్లో ఏదైతే పిటిషన్ దారుడు బీజేఎల్పీ నేత మహేష్ రెడ్డికి సంబంధించి కూడా విచారణకు హాజరు కాలేదు. దానం నాగేందర్ కి సంబంధించి కూడా అడ్వకేట్లు, అలాగే కౌశిక్ రెడ్డికి సంబంధించి ఆయన అడ్వకేట్లలో కూడా మొన్న క్రాస్ ఎగ్జామింగ్ జరిగిన నేపథ్యం ఉంది. దానికి మరికొంత సమయం కావాలి. నేరుగా హాజరు కావాలంటే 18 తర్వాత, ఈ నెల 18 తర్వాత మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ఉంది కాబట్టి మున్సిపల్ ఎన్నికల తర్వాత హాజరైతానని కూడా ఒకవైపు దానం నాగేందర్, అలాగే బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఇక వాళ్ళు ఏదైతే స్పీకర్ కార్యాలయానికి రిప్లై ఇవ్వడం జరిగింది. మొత్తంగా ఈ వ్యవహారానికి సంబంధించి కూడా కీలక మలుపు తిరగబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఎందుకంటే కడియం సిఆర్ కి సంబంధించి కూడా తన ఏదైతే కూతురు కడియం కావ్య ఎంపీగా పోటీ చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ నుంచి. తాను ప్రత్యక్షంగా ప్రచారాల్లో పాల్గొనడం జరిగింది. ప్రచారాలకు సంబంధించిన వీడియో ఫుటేజ్ కావచ్చు, వాటన్నిటికి సంబంధించి కూడా ఆధారాలన్నీ ఇక కేపీ వివేకానందకి సంబంధించి కూడా ఆయన స్పీకర్ సంబంధించిన అప్డేట్ రూపంలో ఆధారాలను సమర్పించడం జరిగింది. ఖచ్చితంగా పార్టీ మారాడు. పార్టీకి మారడం కాకుండా తన కూతురు కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థిగా ఎంపీగా పోటీ చేసినామకు ప్రత్యక్షంగా ఏదైతే పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి విరుద్ధంగా తను ప్రచారం చేశారన్నట్టుగా కూడా ఆ స్పీకర్ కే ఇప్పటికే వరకు విచారణలో కూడా ఇవన్నీ అంశాలను కూడా ప్రస్తావించడం జరిగింది. కాబట్టి రేపు ఏ విధంగా విచారణ ఉండబోతుంది, కడియం సిఆర్ కి సంబంధించి కూడా రేపు స్పీకర్ ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతా ఉన్నాడు. ఇప్పటికైతే 7 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా క్లీన్ చీట్ ఇచ్చిన పరిస్థితి. అయితే హరీష్, ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు దీనిలో శ్రీహరి అయితే పోటీ చేయలేదు కాబట్టి, కావ్య పోటీ చేసింది కాబట్టి ఒక తండ్రి హోదాలో ఆమె పక్కన నిలబడి ఉండొచ్చు కదా. దాన్ని ఏ విధంగా తీసుకునే అవకాశం ఉందంటారు స్పీకర్? కడియం సిఆర్ కి సంబంధించి కూడా ఇదే అంశాలను కూడా ప్రస్తావిస్తూ వస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీని వీడలేదు, నన్ను బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా పార్టీ సస్పెండ్ చేయలేదు, సస్పెండ్ లెటర్ కూడా తనకు చేరలేదన్నట్టుగా కూడా ఆయన చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. తాను ప్రత్యేకంగా తన కూతురికి సంబంధించి కూడా వేరే ఒపీనియన్ ఉంటుంది, తనకు వేరే ఒపీనియన్ ఉంటుంది. ఇక ఇతర పార్టీ నుంచి పోటీ చేసినందుకు తాను వ్యక్తిగతంగా నేను ప్రచారం చేసినట్టుగా కూడా చెప్తూ వస్తున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా మంత్రులను కలిశానన్నట్టుగా కూడా చెప్తా ఉన్నాడు. నేను బీఆర్ఎస్ పార్టీలే కొనసాగుతున్నాను, బీఆర్ఎస్ పార్టీకి సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటానని కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కాబట్టి ఒకవైపు ఈ ఆధారాలకు సంబంధించి కావచ్చు, ఏదైతే బీఆర్ఎస్ పిటిషన్ ఎమ్మెల్యే వివేకానందకి సంబంధించిన ఆధారాలతో పాటుగా స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే రేపు ఏ విధంగా ఆధారాలు సమర్పిస్తారో ఇక్కడ ఇరువైపున. అయితే హరీష్, ప్రధానంగా ఈ కండువాలు ఏమన్నా దాని మీద ఏమన్నా ప్రాధాన్యత సంతరించుకుంటుందా? ఎందుకంటే ఆయన వ్యక్తిగతంగా ఉంటే ఎటువంటి కండువా వేసుకోకుండా ఆయన నడిస్తే ఏ ప్రాబ్లం ఉండదు. కానీ ఒకవేళ కాంగ్రెస్ కండువా ఏమైనా ఆయన ఎక్కడన్నా కప్పుకున్నాయి ఉంటే ఏమైనా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందంటారా? రైట్. ప్రధానంగా పార్టీ కన్వర్ట్ సంబంధించి కావచ్చు, ఎందుకంటే ఇప్పటి వరకు చాలా ఏదైతే 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన విచారణ ఎదుర్కొంటున్న సమయంలో పదే ప్రస్తావించి వస్తున్నారు. ఏదైతే తాము కప్పుకున్నది పార్టీ కండువా కాదు, దేవునికి సంబంధించిన కండువలు. ఇక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి తాను ఆ కండువ వేస్తే ఖచ్చితంగా ధరించవలసి వచ్చింది. తాను నియోజకవర్గ అభివృద్ధి, పెండింగ్ పనులు, పెండింగ్ నిధులకు సంబంధించి కూడా ఆ అంశాలను చెప్పేందుకే సీఎం రేవంత్ రెడ్డిని మంత్రులను కలిశామని కూడా చెప్తూ వచ్చినారు. దాంట్లో 7 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా క్లీన్ చీట్ ఇచ్చిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఇదే అంశాలను ప్రస్తావించారు. ఇప్పుడు ఇదే అంశాలు కూడా కడియం సిఆర్ కూడా చెప్తూ వస్తున్నా. తాను పార్టీకి కట్టుబడి ఉన్నాను, బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నాను. బీఆర్ఎస్ పార్టీ ఒకవేళ నేను పార్టీ వీడితే నన్ను పార్టీ వ్యతిరేకంగా పనిచేస్తే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి, కానీ ఇంతవరకు నన్ను సస్పెండ్ చేయలేదు. అంటే నేను పార్టీలే ఉన్నాను, పార్టీలే కొనసాగుతున్నాను. వ్యక్తిగతంగా తన కూతురికి నేను ప్రచారాలు నిర్వహించానని కూడా చెప్తా ఉన్నాను. నేను బీఆర్ఎస్ కాదు, ఇతర కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సమావేశాలు కావచ్చు, కార్యక్రమాల్లో
పాల్గొనలేదన్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. వాటన్నిటికి సంబంధించి కూడా రేపు ఏదైతే అడ్వకేట్ల సమక్షంలో ఇరువురు అడ్వకేట్లకు సంబంధించి ఇక్కడ కేపీ వివేకానంద్ అడ్వకేట్లకు సంబంధించి కావచ్చు, ఇక్కడ కడియం సిఆర్కి సంబంధించిన అడ్వకేట్లు ఇరువురు పిటిషన్దారుడు ఎమ్మెల్యే అలాగే స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే కడియం సిఆర్ సమక్షంలో రేపు గడ్డం ప్రసాద్ కుమార్ 11 గంటలకు విచారణ చేరున్నారు. ఇక విచారణలో రేపు ఏ విధంగా తేలబోతుంది, స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యేకి సంబంధించి కూడా క్లీన్ చీట్ ఇవ్వబోతారా లేదా ఆయనకు సంబంధించి కూడా వేరే ఏదైతే అనర్హత గురయ్యే అవకాశాలు ఉన్నాయి, వీటన్నిటికి సంబంధించి కూడా రేపు క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ హరీష్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మున్సిపల్ ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెంచారు. ఈ క్రమంలోనే పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా నియమితులైన మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జి మంత్రులతో సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా హాజరు కానున్నారు. ఈ భేటీలో ప్రధానంగా పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, పార్టీ బలోపేతం, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. కాగా మున్సిపల్ ఎన్నికలపై టీపీసీసీ ఎన్నికల కమిటీ చర్చించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై అజ్ఞాతం వీడి బయటకు వచ్చారు. అరవ శ్రీధర్పై ఆరోపణలతో విచారణ చేపట్టేందుకు ఏర్పాటు చేసిన కమిటీ ముందు ఆయన హాజరయ్యారు. ఓ మహిళ చేస్తున్న ఆరోపణలకు, ఆమె రిలీజ్ చేస్తున్న వీడియోలకు శ్రీధర్ వివరణ ఇచ్చారు. అయితే కమిటీ తమ నివేదికలను పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు సమర్పించనుంది. వనపర్తి జిల్లా ఆత్మకూరును అన్ని విధాల అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వం యొక్క లక్ష్యమని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆత్మకూరులో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ సమీక్షా సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గత 2 ఏళ్ల కాలంలో జరిగిన అభివృద్ధిని చూసి ఓటేయాలని ప్రజలను ఆయన కోరారు. జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే ప్రతిపక్షాలు ధృతరాష్ట్రుడిలా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. అవినీతికి దూరంగా ఉండే కాంగ్రెస్ అభ్యర్థులను ఆశీర్వదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో సర్వే చేపిస్తే అందరికంటే ఎక్కువ పబ్లిక్ లో ఉండే మంత్రి, అందరికంటే తీర్పే మంత్రి అంటే ఫస్ట్ ప్లేస్ లో గవర్నమెంట్ సర్వే చేపిస్తే మీ మంత్రి పేరు వచ్చింది. నేను ఒక్కడే చెప్తా ఉన్నా, దయచేసి నిజంగా కూడా ఎవరైనా కలగాలి ఉంటే నన్ను ఆత్మకూరులో కాలు పెట్టనియొద్దు, మున్సిపాలిటీ కాలు పెట్టనిస్తుంది, మేము పంచుకుంటాం అని ఎవరైతే ఇతర పార్టీలు అనుకుంటున్నారో నేను ఆ పార్టీ వాళ్ళకి ఇక్కడ సవాల్ తీసుకున్నా. నిజంగా మీరు ఎదురు చేసుకోండి. గతంలో ఉన్నది మీరే కదా, మరి ఎందుకు ఆత్మకూరు గురించి ఆలోచన చేయలే? ఎందుకు పర్మిషన్ చెరువు బాగా చేయలే? ఎందుకు దవాఖానా చేయలే? ఎందుకు ఆత్మకూరు వాటర్ ట్యాంకులు కట్టలే? ఎందుకు బిల్డింగ్ తెచ్చుకోలే? ఎందుకు డయాలసిస్ సెంటర్ తెచ్చుకోలే? ఎందుకు సీసీ లేదే? ఎందుకు గ్రౌండ్ డెవలప్మెంట్ చేసుకోలే? ఎందుకు ఫిజికల్ తెచ్చలే? రానున్న ఎన్నికల నేపథ్యంలో వికారాబాద్ జిల్లా పరిగిలో పోలీసులు భారీ కవాతు చేపట్టారు. డీఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మల్లెమోహన్ గూడ, సుల్తాన్పూర్ తదితర వార్డుల్లో సుమారుగా
150 మంది పోలీసులతో రూట్ మార్చ్ చేపట్టారు. ఓటర్లు ఎలాంటి భయం లేకుండా ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పోలీసులు భరోసా ఇచ్చారు. ఎవరైనా బెదిరింపులకు గురి చేసినా లేదా ప్రలోభాలకు గురి చేసినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. అల్లరి మూకల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని అధికారులు హెచ్చరించారు. మున్సిపల్ ఎలక్షన్స్ నేపథ్యంలో ఎస్పీ వికారాబాద్ జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు పరిగి మున్సిపల్ పరిధిలో ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఓటర్లకు భరోసా కల్పించడము, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగడానికి మేము గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాము. ఎవరైనా స్వేచ్ఛా వాతావరణంలో వారి ఓటు హక్కు వినియోగించుకోవడానికి భరోసా కల్పించడానికి గాను ఈ ఫ్లాగ్ మార్చ్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. మున్సిపల్ పరిధిలో ఉన్న క్రిటికల్ ఐడెంటిఫై చేసిన మల్లెమోన్గూడ, నస్కల్, సయ్యద్ మల్కాపూర్, సుల్తాన్పూర్, పరిగి కొన్ని వార్డ్స్ వీటన్నిటిలో కూడా మెదక్ జిల్లాలో యూరియా కష్టాలు రైతులను రోడ్డు మీదకు తెచ్చాయి. చిన్నశంకరంపేట మండలం గవ్వలపల్లి రైతు వేదిక వద్ద రైతులు భారీగా నిరసన చేపట్టారు. ఆన్లైన్ యాప్ల ద్వారా యూరియా పంపిణీ చేయడాన్ని నిరసిస్తూ చేగుండా మెదక్ ప్రధాన రహదారిపై బైఠాయించారు. గతంలో యూరియా సరఫరా సజావుగా ఉండేదని, ఇప్పుడు ఆన్లైన్ విధానం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతు భరోసా లేకపోయినా పర్వాలేదు, కానీ సకాలంలో యూరియా అందించాలని వారు డిమాండ్ చేశారు. ఇచ్చిర్రు ఓటీపీ కావాలి, ఆడ మిషన్ పోవాలి, ఆడవాలి, ఈడ పోవాలంటే మాకు తెలియదు. మేము ఎక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా మాకైతే ఎకరాకు 2 సంచులు ఇవ్వాలి, లేకుంటే రైతులు నాశనం అయిపోతారు. ఆన్లైన్ చేయాలంటే ఆన్లైన్ ఎవరు చేయరు, అందరికి పెద్ద పనులు లేవు. ఆన్లైన్ చేసుకుంటూ పోవాలంటే పోయినప్పుడేమో చెప్పలేమో ఇప్పిస్తారు. ఇంత ఇబ్బంది ఎందుకు అవుతుంది? ఇబ్బంది బాగా పెడుతున్నారు. యాడికైనా పోతాం మేము. ఖచ్చితంగా నాటు చేసుకున్నామంటే మాకు ఊరే సరిపోరు కావాలి. సరిపోరు అయితేనే మాకు లెక్క. నిజామాబాద్ జిల్లా దర్పల్లో స్థానిక యువత కాలనీ సమస్యలపై గడమెత్తారు. ఎన్టీఆర్ కాలనీ యువ చైతన్య యూత్ సభ్యులు సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్ను కలిసి తమ కాలనీలోని డ్రైనేజీ, మంచినీటి సమస్యలను వివరించారు. ఈ సమస్యను తక్షణమే పరిష్కరిస్తామని సర్పంచ్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధిలో యువత భాగస్వాములు కావాలని సర్పంచ్ సూచించారు. అనంతరం ఈ నెల 5న నిర్వహించనున్న ప్లాస్టిక్ నిషేధ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఒక ఇంట్లో ఏ విధంగా సమస్యలు ఉంటాయో దాని మీద పూర్తి అవగాహన అవుతుంది. కాబట్టి మీకు అందరికి ఎప్పుడు సహకరిస్తాను. ఏ పని ఉన్నా కానీ నా దగ్గరికి వెళ్ళండి, మొహమాటాలు అవసరం లేదు, మంచి చేసుకోండి. నా సహకారం ఎప్పుడు ఉంటుంది. దీంతో పాటుగా దర్పల్లిలో డ్రగ్స్, గంజాయి విపరీతంగా ఉంది. వీలైనంత వరకు దర్పల్లి దాన్ని లేకుండా చేద్దాం. మీ సహకారం కూడా నాకు కావాలి. ఈ మధ్య పిల్లలు చెడవలంటే మెయిన్ అదే, ఈ ఫోన్ల ద్వారా డ్రగ్స్, గంజాయి ముఖ్యంగా మీ ఏరియాలో చాలా డిస్టర్బెన్స్ అవుతుంది. నేను ఆ విషయంలో సీరియస్ గా ఒక రోజు నాకు ఫోన్ వస్తే నైట్ 1 గంటల రాత్రి పోలీస్ స్టేషన్ లో కూర్చున్నాను. వీలైనంత వరకు అది ఏమన్నా పోలీసు వాళ్ళకు చెప్పా, ఏదన్నా సీరియస్ గా తీసుకోండి అంటే వాళ్ళ పిల్లల మీద సీరియస్ గా పోతే, నేను ఎలక్షన్ లో పోతే. ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా ఎమ్మెల్యే చిర్రి బాలరాజు దూసుకుపోతున్నారు. పందిరి మామిడిగూడెం నుండి గుబ్బల మంగమ్మ ఆలయం వరకు 3 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న రహదారి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ రోడ్డు పూర్తయితే అటు రైతులు, విద్యార్థులతో పాటు ఆలయానికి వచ్చే భక్తులకు రవాణా కష్టాలు తీరుతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అయితే ఎమ్మెల్యే బాలరాజు తన కాన్వాయ్ను పక్కన పెట్టి సామాన్య ప్రయాణికుల ఆర్టీసీ బస్సులో ప్రయాణించి ప్రజలతో నేరుగా ముచ్చటించారు. కోనసీమ జిల్లా రాజోల్లో రాజకీయ శాఖలు రేగుతున్నాయి. మాజీ సీఎం జగన్ వైసీపీ ముఠాగుట్టును కామారెడ్డి పోలీసులు రట్టు చేశారు. ఇంట్లో లంకె బిందెలున్నాయని, క్షుద్ర పూజలు చేయకపోతే కుటుంబ సభ్యులు చనిపోతారని నమ్మించి లక్షలాది రూపాయలు కాజేస్తున్న ముఠా సభ్యుడిని అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర స్వయంగా వెల్లడించారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ మహిళను వాస్తు దోషాల పేరుతో భయపెట్టి 8 లక్షలకు పైగా వసూలుకు పాల్పడినట్టుగా తెలిపారు. అలాగే కామారెడ్డిలోని మరో కుటుంబం నుంచి కూడా 3 లక్షల వరకు కాజేసినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. నిందితుడి నుంచి భారీగా నగదుతో పాటు
కార్లను కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 5 కేసుల్లో జైలు బెయిల్ తెలుస్తా ఉంది. అది కాకుండా ఇప్పుడు ఫ్రెష్ గా అతను 8 కేసెస్ తో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. అండ్ ఏటు చిలుకూరు కృష్ణారెడ్డి ఆల్రెడీ గతంలో మనకు పోయిన రిమాండ్ అవ్వడం జరిగింది. అతను 8 కేసెస్ తో గతంలో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. అండ్ అది కాకుండా ఫ్రెష్ గా ఇంకొక 8 కేసెస్ తో కూడా అతను ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. అండ్ శ్రీనివాస్ ఇతను స్టాక్ రెస్పెక్టివ్ పోలీస్ స్టేషన్ తో కంప్లైంట్ ఇవ్వండి, తద్వారా ఇతని మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. అండ్ మీకు కూడా అమౌంట్ కూడా రికవరీ ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పబ్లిక్ రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే ఇమ్మీడియట్ గా ఇతన్ని మీద నిఘా పెట్టి ఇతన్ని పట్టుకొని ఆల్మోస్ట్ గా 2-3 days నిజామాబాద్ జిల్లా బోధన్లో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. మహారాష్ట్రలోని నాందేడ్ నుండి గంజాయి కొనుగోలు చేసిన బోధన్లో సరఫరా చేస్తున్నట్లు పక్కా సమాచారం అండదండలతో పోలీసులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో అష్ఫాక్ అనే వ్యక్తి పట్టుబడగా అతని వద్ద నుండి 250 కిలోగ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి అమ్మిన వారు లేదా కొన్నవారు ఎవరైనా సరే వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఏసీపీ శ్రీనివాస్ హెచ్చరించారు. ఒక బట్టతో కుట్టిన నలుపు రంగు బట్టలో ఒక కవర్ ఉంటుంది. అది ప్లాస్టిక్ కవర్ ఉంటుంది. అది దాన్ని వెరిఫై చేస్తే చెక్ చేస్తే చూస్తే అందులో గంజాయి ఉంటుంది. 1 కేజీ 265 గ్రాముల గంజాయి ఉంటుంది. అట్టి వ్యక్తిని విచారిస్తే అష్రఫ్ అలీ, అతని పేరు అలియాస్ అష్రఫ్ ఉద్దీన్ ఉంటాడు, రాకాష్పేటకు సంబంధించిన వాడు. అతని తండ్రి రషీద్ ఉద్దీన్ ఇద్దరు కూడా గంజాయిని నాందేడ్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ వినియోగ కన్జ్యూమర్లకు అమ్ముతుంటారు. అక్కడ నాందేడ్లో ఫిరోజ్ అండ్ మజీద్ అనే వాళ్ళ దగ్గర నుంచి ఈ గంజాయిని తీసుకొని వచ్చి ఇక్కడ